అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. హీరో చిరంజీవి బాలయ్యలకి ఘోర విమాన ప్రమాదం. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కొన్ని ఘటనలు జీవితాంతం గుర్తుండిపోతాయి, వాటిని మర్చిపోవడం చాలా కష్టం. అదేవిధంగా ఒకసారి చాలామంది టాలీవుడ్ నటీనటులను భయపెట్టే ఒక సంఘటన జరిగింది. కాదు ప్రమాదం సంభవించింది. దాని గురించి ఇప్పటికీ కూడా ఎవరు తలుచుకున్నా సరే వణికిపోతూ ఉంటారు. వామ్మో అనేవారే కానీ అయ్యో జస్ట్ కదా అనుకునేవారు ఒక్కడు కూడా కామన్గా అనుకోరు. ఇప్పటికీ కూడా గుర్తుండిపోయేలా ప్రమాదం జరిగింది. ఈ సంఘటన జరిగి చాలా సంవత్సరాలు అవుతుంది, అయినా సరే ఆ సంఘటన మాత్రం ఎవరూ మర్చిపోలేదు. ఇంతకీ ఏం జరిగిందంటే, అప్పుడు సినిమా ఇండస్ట్రీ చెన్నైలో ఉంది. షూటింగ్ మొత్తం అక్కడేనే జరిగేది. కేవలం హైదరాబాద్ అప్పుడప్పుడే డెవలప్మెంట్ అవుతుంది. ఇక నటులు అందరూ కూడా అక్కడే ఉండేవారు. అయితే ఓ రోజు దీపావళి పండుగ వచ్చింది. దీపావళికి అన్నిసార్లు చాలా మంది ఇంటికి రావాలి అనుకుంటారు. అనుకున్నదే అనువుగా ఫ్లైట్ ఎక్కేశారు. అయితే ముఖ్యమైన నటీనటులు మొత్తం అందరూ కూడా అదే ఫ్లైట్ ఎక్కారు. అందులో ఏకంగా మొత్తం 272 మంది ఉన్నారు. ఈ 272 మందిలో 60 మంది సినిమా ప్రముఖులే ఉన్నారు. వారందరూ కూడా సినిమా ఇండస్ట్రీ పెద్దలే. ఇక తమిళ ఇండస్ట్రీ ప్రముఖులు కూడా అదే ఫ్లైట్లో ఉన్నారు. నార్మల్ పర్సనల్స్ దగ్గర నుంచి ముఖ్యుల వరకు కూడా ఉన్న ఆ ఫ్లైట్ క్రాష్ ల్యాండింగ్ అయ్యింది. దాంతో ఒక్కసారిగా చిత్ర పరిశ్రమ బెంబేలెత్తిపోయింది. ఇక ఈ ఘటన 1993 నవంబర్ 15న జరిగింది. దీనివల్ల కేవలం టాలీవుడ్ మాత్రమే కాదు, యావత్ సినిమా ప్రపంచం భయపడింది. కళ్ళు తెరిచే లోపు ఫ్లైట్ క్రాష్ ల్యాండింగ్ అవడంతో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో పడ్డారు. కానీ ఎలాంటి ప్రమాదం జరగకుండా సేఫ్గా బయటపడ్డారు. కానీ ఒక్కసారిగా జరిగిన ఈ సంఘటనను ఇప్పటి వరకు కూడా చాలా మంది గుర్తుంచుకున్నారు. అయితే ఆ ఫ్లైట్లో చిరంజీవి, బాలయ్య అలాగే విజయశాంతి కూడా ఉన్నట్లు తెలుస్తుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.